అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ అయితే వచ్చింది భయ్య. ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దీంట్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సన్గా అంటే అర్జున్గా అనమాట మన కళ్యాణ్ రామ్ అని అయితే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా తీస్తున్నాడు. అంతేకాకుండా వైజయంతి గారు రేర్ యాక్టర్స్ ఈ మూవీలో అయితే ఉన్నారు. అయితే భయ్య దీంట్లో మన వైజయంతి గారు అనమాట పోలీస్ ఆఫీసర్గా అయితే ఉంటారు. ఆవిడకనమాట తప్పు ఎలా జరిగినా ఎవరు చేసినా సరే, కుటుంబంలో చేసినా బయట వాళ్ళు చేసినా రౌడీలు చేసినా సరే తప్పును అనమాట ఏమాత్రం ఒప్పుకోదు. ఆవిడ శిక్షిస్తుంది. అలాంటి ఒకవేళ చచ్చిపోయే సిచ్యువేషన్ కనుక వస్తే తనకు గుర్తొచ్చే ఫేస్ అనమాట తన కొడుకుది, అంటే అర్జున్ది, కళ్యాణ్ అన్న అనమాట. అయితే అర్జున్ అన్నకి ఒక కోరిక అయితే చెప్తుంది. ఏంటంటే నెక్స్ట్ బర్త్డేకి నువ్వు పోలీస్ ఆఫీసర్గా కనబడాలి అని వైజయంతి గారు అయితే చెప్తారు భయ్య. అయితే మన అర్జున్ అన్న వైజాగ్ సిటీ వెళ్తాడు అనుకుంటా కోచింగ్కి. దాని కారణంగా అక్కడ వైజాగ్ సిటీలో చాలా ఇదైతే జరుగుతుంది. ఏంటంటే రౌడీలు అనమాట పోలీసులు చంపేస్తున్నారు. పోలీసులు అక్కడ లేరు. పోలీసులు కోర్టు ఉన్నా సరే అక్కడేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఆ రౌడీని అనమాట తట్టుకోవట్లేదు. ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆ సిచ్యువేషన్లో కళ్యాణరామన్ అయితే కాకి బట్టలు ఏం చేయలేదు, ఖద్దరు కోటు ఏం చేయలేదు. నా కనుచూపు మేరలో అనమాట అన్యాయం కనుక జరిగితే నేను ఎదిరిస్తా అని అనమాట ఆయన రౌడీని ఎదిరిస్తాడు. కానీ అతను రౌడీ అయిపోతాడు. ఆ రకంగా మూవీ అయితే ఉండబోతుంది. అయితే వైజయంతి గారికి అనమాట అసలు రౌడీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు తన కొడుకే రౌడీ అవుతాడు. అయితే మదర్ అండ్ సన్ వీళ్ళ మధ్య జరిగే యుద్ధం అంటే ఆ వార్ గురించి ఈ మూవీలో అయితే మనకైతే ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ భయ్య, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరింది భయ్య, నాకైతే కొత్తగా అనిపించింది. అలాగే మన వైజయంతి గారి లుక్స్, అదే కాకుండా కళ్యాణ్ రామ్ అయితే మళ్ళీ డిఫరెంట్ లుక్తో అయితే వస్తున్నాడు. నాకైతే టీజర్లో మాత్రం ఎమ్మా అనిపించింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ ఓకే అనిపించాయి నాకనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్తో తండ్రి కొడుకుల కాన్సెప్ట్తో మూవీస్ అయితే వచ్చాయి, కానీ తల్లి కొడుకుల కాన్సెప్ట్తో మూవీ అయితే రాలేదు. దాని కారణంగా ఈ మూవీ బెటర్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి టీజరే ఇంత బాగుందంటే ట్రైలర్ ఇంకెంత బాగుంటుంది.